మీరు జనరల్లీ ఏం చేస్తారంటే టాపర్ రొటీన్స్ కాపీ చేస్తారు, స్టడీ ప్లాన్స్ డౌన్లోడ్ చేస్తారు, బ్యూటిఫుల్ టైం టేబుల్స్ క్రియేట్ చేస్తారు. కానీ 2 డేస్ తర్వాత అన్నీ కొలాప్స్ అయిపోతాయి. మరి ఎందుకు ప్రతిసారి ఇలాగే జరుగుతుంది? ప్రాబ్లం మీ టైం టేబుల్లో లేదు, మీ బ్రెయిన్లో ఉంది. అందుకే ఈ వీడియోలో నేను మీకు 3 పవర్ఫుల్ థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది, మీ టైం టేబుల్ని ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ఫాలో అవడానికి 11 ప్రూవెన్ టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అండ్ ఈ 11 టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ని యూజ్ చేసుకుని నీకు సూట్ అయ్యేలాగా రియలిస్టిక్ అండ్ పవర్ఫుల్ 10 అవర్స్ స్టడీ టైం టేబుల్ని క్రియేట్ చేస్తాను. అండ్ సెకండ్ది ఏంటంటే, పీపుల్లో కామన్గా కనిపించే 5 హిడెన్ సైకలాజికల్ మైండ్ సెట్స్ని ఎక్స్పోజ్ చేస్తాను. సో మీరేం చేయాలంటే, మీ సైకలాజికల్ మైండ్ సెట్ని మీరు ఐడెంటిఫై చేసుకుంటే నేను చెప్పిన 10 అవర్స్ స్టడీ సిస్టమ్ని ఈజీగా ఫాలో అవుతారు. థర్డ్ది ఏంటంటే, అసలు స్టడీ బ్రేక్స్ ఎంత ఉండాలి, బ్రేక్ తీసుకున్నాక డిస్ట్రాక్షన్లో పడిపోకుండా మళ్ళీ స్టడీని ఎలా స్టార్ట్ చేయాలో కూడా చెప్తాను. అండ్ ఫైనల్లీ వీడియో లాస్ట్లో బోనస్గా 4th పాయింట్ కూడా చెప్తాను. అదేంటంటే, నువ్వు బర్న్అవుట్ అయిపోకుండా ఎవ్రీ డే కన్సిస్టెంట్గా నెక్స్ట్ 30 డేస్ ఈ 10 అవర్స్ స్టడీ టైం టేబుల్ని ఎలా మెయింటైన్ చేయాలో ఆ పవర్ఫుల్ బ్లూ ప్రింట్ని కూడా షేర్ చేస్తాను. సో నెక్స్ట్ 1 అవర్ కూడా ఈ ప్రపంచాన్ని కొంచెం పక్కన పెట్టి ఫుల్ ఫోకస్తో ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే న్యూరో సైన్స్ బేస్డ్ అండ్ ప్రూవెన్ కాన్సెప్ట్స్ మీ స్టడీ సిస్టమ్ని కంప్లీట్గా మార్చేస్తాయి. సో ఇంకొక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ బిల్డింగ్ ద 10 అవర్ స్టడీ సిస్టమ్ యూజింగ్ దీస్ 11 టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్. సో ఫస్ట్ టెక్నిక్ ఈస్ డామినో ఎఫెక్ట్. చాలామంది స్టూడెంట్స్కి చదవడం ప్రాబ్లం కాదు, స్టడీ స్టార్ట్ చేయడం ప్రాబ్లం. ఎందుకంటే బుక్ ఓపెన్ చేయడానికి ముందు బ్రెయిన్లో కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ డామినో ఎఫెక్ట్ ఏం చేస్తుందంటే ఆ రెసిస్టెన్స్నే తగ్గించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్లీ మార్నింగ్ 6 AM మీ షెడ్యూల్ స్టార్ట్ చేశారనుకుందాం. దానికి ముందు 5:50 AM టు 6 AM వరకు ఈ 10 మినిట్స్లో నువ్వు డైరెక్ట్గా స్టడీ స్టార్ట్ చేసేయద్దు. బట్ స్టడీ రిలేటెడ్ వర్క్ చేయు. అంటే నిన్న చదివింది క్విక్ రివిజన్ చేయడం, ఫార్ములాస్ చదవడం, లేదా స్టడీ డెస్క్ని క్లీన్ చేసుకోవడం లాంటివి. అలాంటి స్మాల్ టాస్క్ స్టార్ట్ చేయండి. వన్స్ మీ బ్రెయిన్ స్టడీ మోడ్లోకి వెళ్ళిందంటే నెక్స్ట్ స్టడీ అంతా ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోతుంది. ఇదే డామినో ఎఫెక్ట్. కాబట్టి డే స్టార్టింగ్ 5 to 10 మినిట్స్లో ఆల్వేస్ ఈజీగా వినే స్మాల్ టాస్క్తోనే స్టడీ స్టార్ట్ చేయండి. అప్పుడు ఆ స్మాల్ వర్క్ మీ బ్రెయిన్లో ఉన్న స్టడీ మొమెంటమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను మార్నింగ్ 6 AM నుండి 11 PM మధ్యలో ఈ 10 అవర్ స్టడీ టైం టేబుల్ని బిల్డ్ చేస్తున్నా. బట్ మీరు 5 AM నుండి నైట్ 10 PM ఆర్ 11 PM మధ్యలో ఈ 10 అవర్స్ టైం టేబుల్ని సెట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో డేలో మన ఫస్ట్ టాస్క్ వచ్చేసి 5:50 AM టు 6 AM విచ్ ఈస్ స్టడీ రిలేటెడ్ వర్క్. అండ్ నెక్స్ట్ నేను చెప్పబోయే టెక్నిక్ తెలియకపోవడం వల్లే అసలు చాలామందికి టైం టేబుల్ని క్రియేట్ చేసుకోవడానికే చిరాకు పడుతున్నారు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ టైం టేబుల్ క్రియేట్ చేస్తారు, కానీ ప్రాబ్లం ఏంటంటే వర్క్స్ చాలా ఎక్కువ పెట్టేసుకుంటారు. రిజల్ట్ ఏంటి? డే ఎండకే హాఫ్ వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వవు, ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడే ఈ సింపుల్ టెక్నిక్ని ఫాలో చేయండి. అదే 3-2-1 రూల్. డేకి ముందు రోజు నైటే మీ వర్క్స్ని 3-2-1 రూల్ ప్రకారం డివైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, 5:50 to 6 AM వరకు ఫస్ట్ 10 minute స్టడీ రిలేటెడ్ వర్క్ చేద్దాం అనుకున్నాం కదా. నెక్స్ట్ 6 to 8 AM బ్లాక్ 1 2 hours ఉంటుంది. అండ్ నెక్స్ట్ 15 minutes బ్రేక్ తీసుకుంటాం. అండ్ ఆ తర్వాత 8:15 to 10:15 బ్లాక్ 2 hours వర్క్ చేయాలి. అండ్ బ్రేక్ 40 minutes ఉంటుంది. అండ్ మళ్ళీ 10:55 to 12:30 బ్లాక్ 3 1.5 hours ఉంటుంది. అండ్ నెక్స్ట్ లంచ్ బ్రేక్. అండ్ ఆ తర్వాత 1:50 to 3:50 బ్లాక్ 4 2 hours ఉంటుంది. అండ్ దాని తర్వాత ఈవినింగ్ బ్రేక్. అండ్ మళ్ళీ 5:45 to 7:30 బ్లాక్ 5 1.5 hours ఉంటుంది. అండ్ నెక్స్ట్ 45 minutes డిన్నర్ బ్రేక్. అండ్ ఆ తర్వాత 8:15 to 9:15 బ్లాక్ 6 రివిజన్ 1 hour ఉంటుంది. సో ఈ టైం టేబుల్లో మన వర్క్స్ అన్నిటినీ కూడా 3 డీప్ బ్లాక్స్ కింద, 2 లైట్ బ్లాక్స్ కింద, 1 రివిజన్ బ్లాక్ కింద మనం డివైడ్ చేసుకున్నాం. చూసారా? నాకు తెలిసి ఈ టైం టేబుల్ చూశాక మీరు చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయి ఉంటారు.
ఎందుకంటే అసలు 10 అవర్స్ కంప్లీట్ అయినట్లే లేదు కదా. అండ్ ఎప్పుడైతే వర్క్స్ని ఈ విధంగా డివైడ్ చేసుకుంటే మీ బ్రెయిన్కి క్లారిటీ వస్తుంది. అండ్ చదవాల్సింది చాలా ఉందిరా బాబు అనే ఓవర్వెల్మింగ్ తగ్గిపోతుంది. సో నేను ఎందుకు ఓన్లీ 3 డీప్ వర్క్ బ్లాక్స్ మాత్రమే పెట్టాను. ఎందుకంటే యాక్చువల్గా మన టోటల్ స్టడీ టైం టేబుల్ వచ్చేసి 10 అవర్స్ కదా. ఆ 10 అవర్స్లో డీప్ వర్క్ 6 to 7 అవర్స్ మాత్రమే. ఎందుకంటే 7 అవర్స్ మించి డీప్గా వర్క్ చేయడం కష్టం. ఐ మీన్ ఆఫ్టర్ 7 అవర్స్ వర్క్ చేసిన తర్వాత మన ఫోకస్ లెవెల్స్ తగ్గిపోతాయి. అండ్ లైట్ వర్క్ ఏమో 2 అవర్స్ చేయాలి. అండ్ రోజంతా స్టడీ చేసిన దాన్ని మళ్ళీ రివిజన్ చేయడానికి 1 అవర్. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే మీ డే ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో మారిపోయింది. అండ్ దీనితో మన టైం టేబుల్ ఒక 65% కంప్లీట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్కి బిగ్గెస్ట్ ప్రాబ్లం టైం లేకపోవడం కాదు, టైం అంతా కూడా రాంగ్ వర్క్స్ మీద స్పెండ్ చేయడం. అండ్ ఈవెన్ రోజంతా కష్టపడ్డాక అసలు ఏం చేశాను ఈరోజు అనే డౌట్ కూడా కొన్నిసార్లు మీకు వచ్చి ఉంటుంది. అందుకే ఫస్ట్ నీకున్న వర్క్స్లో ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ తెలియకపోతే ఉపయోగం లేని పనులన్నీ నెత్తి మీద పెట్టుకుంటారు. సో డే అంతా ప్రొడక్టివ్గా జరగాలంటే ఈ టైం టేబుల్లో ఈ బ్లాక్స్లో ఏ వర్క్స్ పెట్టుకోవాలో నువ్వు ముందు ఐడెంటిఫై చేయాలి. దానికి ఒక పవర్ఫుల్ మెథడ్ ఉంది, అదే ఈ ఐసెన్హవర్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్లో నీ వర్క్స్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ది ఇంపార్టెంట్ ప్లస్ అర్జెంట్, సెకండ్ది ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్, అండ్ థర్డ్ది నాట్ ఇంపార్టెంట్ ప్లస్ అర్జెంట్, అండ్ ఫోర్త్ది నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. ఇప్పుడు స్టూడెంట్ లైఫ్నే ఎగ్జాంపుల్గా చూద్దాం. టుమారో ఎగ్జామ్ ఉంది, రేపే అసైన్మెంట్ కూడా సబ్మిట్ చేయాలి. ఈ వర్క్స్ని ఇమీడియట్గా చేయాలి. ఈ 3 వర్క్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్లస్ అర్జెంటుగా చేయాల్సిన వర్క్స్ కాబట్టి ఈ బ్లాక్స్లో రాసుకోండి. అండ్ నెక్స్ట్ డైలీ రెగ్యులర్గా స్టడీ చేయాలి అండ్ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇవి ఇంపార్టెంటే బట్ అర్జెంట్ కాదు. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ మ్యాట్రిక్స్లో ఈ 2 బాక్స్లో ఉన్న వర్క్స్ని నీ డీప్ వర్క్స్ అండ్ లైట్ వర్క్స్గా డివైడ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ర్యాండమ్ కాల్స్, అన్నెసరీ మెసేజెస్, డిస్ట్రాక్షన్స్ ఇవి నాట్ ఇంపార్టెంట్ బట్ ఏదో అర్జెంట్లా అనిపిస్తాయి. అండ్ ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్, యూట్యూబ్ ర్యాండమ్ వీడియోస్, ఎండ్లెస్ రీల్స్ ఇవైతే ఇంపార్టెంట్ కాదు అర్జెంటు కాదు. ఈ 2 బాక్సుల్లో ఉన్న వర్క్స్ నువ్వేమీ చెయ్యవు, అసలు టైం టేబుల్లో కూడా పెట్టుకోవు. అండ్ అంతేకాదు వేరే సింపుల్ టెక్నిక్ యూస్ చేసి మనం మెయిన్ ఇంపార్టెంట్ వర్క్స్ని టైం టేబుల్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్ సిలబస్ మొత్తం ఈక్వల్గా స్టడీ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ రియాలిటీ ఏంటంటే ఎగ్జామ్స్లో అన్ని టాపిక్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండదు. ఇక్కడే ఒక పవర్ఫుల్ ప్రిన్సిపల్ వర్క్ అవుతుంది, అదే 5th టెక్నిక్ విచ్ ఈస్ 80/20 రూల్. మీనింగ్ ఏంటంటే 20% టాపిక్స్ నుండి ఆల్మోస్ట్ 80% క్వశ్చన్స్ నీకు ఎగ్జామ్లోకి వస్తాయి. లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేస్తే మనకి ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. అదేంటంటే కొన్ని టాపిక్స్ నుండే రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి టాపర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది విచ్ టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ విచ్ కాన్సెప్ట్స్ ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతాయి అనేవి తెలుస్తాయి. ఎగ్జాంపుల్గా మీ ప్రిపరేషన్ ఫ్లో ఎలా ఉండాలి? ఫస్ట్ పీవైక్యూస్ని అనలైజ్ చేయడం, అండ్ సెకండ్ ఫ్రీక్వెంట్గా ఆస్క్ టాపిక్స్ని ఐడెంటిఫై చేయడం, అండ్ థర్డ్ ఆ టాపిక్స్ని డీప్గా ప్రిపేర్ అవ్వడం. ఇది ఫాలో చేస్తే ప్రిపరేషన్ ఏమి ర్యాండమ్గా కాకుండా స్ట్రాటజిక్గా ఉంటుంది. సో ఇంపార్టెంట్ టాపిక్స్ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా నీ టైం టేబుల్లో డీప్ వర్క్స్ అండ్ లైట్ వర్క్స్గా డివైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నీకు ఏది ఇంపార్టెంట్ వర్క్ అర్థమైంది అండ్ ఆ ఇంపార్టెంట్ వర్క్లో ఏది ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ కాన్సెప్ట్స్ కూడా తెలిసాయి. అండ్ నెక్స్ట్ నేను చెప్పే టెక్నిక్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ బట్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ టూ. 5th వన్ స్మార్ట్ సిస్టమ్. సో చాలామంది స్టూడెంట్స్ టైం టేబుల్లో ఒక వర్క్ని సెట్ చేసుకుంటారు కానీ ఆ వర్క్ని క్లియర్గా రాసుకోరు. ఎగ్జాంపుల్కి చూడండి, ఈరోజు నేను ఫిజిక్స్ చదువుతా. ఇప్పుడు ఈ వర్క్లో ప్రాబ్లం ఏంటంటే ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ చాలా పెద్దది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎంత స్టడీ చేయాలి ఇవేమీ తెలియకుండా జస్ట్ ఫిజిక్స్ చదువుతానని అనంటే ఇలా చేస్తే కొన్నిసార్లు బుక్ కూడా ఓపెన్ చేయవు. అందుకే నీ ప్రతి వర్క్ని స్మార్ట్ ఫార్మాట్లో టైం టేబుల్లో రాసుకోవాలి. స్మార్ట్లో ఎస్ అంటే స్పెసిఫిక్ అని అర్థం. ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్ చదువుదాం అని అనుకుంటున్నావో స్పెసిఫిక్గా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్
థర్మోడైనమిక్ సబ్జెక్ట్లో ఎయిర్ కండిషనింగ్ టాపిక్ చదువుతాను అని క్లియర్గా రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎం అంటే మెజరబుల్ అండ్ ఏ అంటే అచీవబుల్ అని అర్థం. అంటే ఎంత చదువుదాం అనుకుంటున్నావో అది రాసుకోవాలి, బట్ నువ్వు ఓవర్గా ఎస్టిమేట్ చేయకుండా నువ్వు ఖచ్చితంగా కంప్లీట్ చేసేంత నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ మాత్రమే పెట్టుకోవాలి. సో ఎయిర్ కండిషనింగ్ టాపిక్లో 2 కాన్సెప్ట్స్ చదువుతాను ఆర్ 3 పేజెస్ చదువుతాను అని క్లియర్గా స్పెసిఫిక్గా రాసుకోవాలి. అండ్ ఆర్ ఈక్వల్ టు రెలవెన్స్ అంటే రిలేటెడ్గానే ఉండాలి, వేరే సబ్జెక్ట్స్ మధ్యలో తీసుకుని రాకూడదు. అండ్ టీ అంటే టైం బౌండ్ అంటే ఇన్ని మినిట్స్లో నేను నా వర్క్ని కంప్లీట్ చేస్తాను అని నీ టైం టేబుల్లో మెన్షన్ చేసుకోవాలి. ఓకే, ఫైనల్గా స్మార్ట్ ఫార్మాట్లో ఇప్పుడు మన టైం టేబుల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూసారు కదా గోల్ ఎంత క్లియర్గా ఉందో. ఎంత క్లారిటీగా రాసుకుంటే మ్యాక్సిమం ఆ వర్క్ని నువ్వు ఖచ్చితంగా ఫినిష్ చేస్తావు అండ్ కాన్సన్ట్రేటెడ్గా కూడా ఫినిష్ చేస్తావు. సో ఈ ఐసెన్హౌర్ మ్యాట్రిక్స్ ఆర్ ఈ 80/20 టెక్నిక్ ఏదో ఒకటి ఆర్ 2 కలిపి యూస్ చేసుకుని 3 డీప్ వర్క్స్ 2 లైట్ వర్క్స్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ ఈ స్మార్ట్ సిస్టమ్ని యూస్ చేసి ఆ 5 వర్క్స్ని క్లియర్ అండ్ క్లారిటీగా టైం టేబుల్లో రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ 3 డీప్ వర్క్స్లో హార్డెస్ట్ వర్క్ని ఫస్ట్ పెట్టుకొని అది ఫినిష్ చేయాలి, విచ్ ఈజ్ అవర్ నెక్స్ట్ టెక్నిక్ 6th వన్, ఈట్ ద ఫ్రాగ్. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే డే అంతా కూడా ఈజీ డీప్ వర్క్తో స్టార్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్కి మార్నింగ్ టైంలో మన బ్రెయిన్ ఎనర్జీ అండ్ విల్ పవర్ మ్యాక్సిమం లెవెల్లో ఉంటుంది. డే ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ డిస్ట్రాక్షన్స్, టైర్డ్నెస్, డెసిషన్ ఫెటిగ్ ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి డిఫికల్ట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈవినింగ్ వరకు పోస్ట్పోన్ చేస్తే స్టార్ట్ చేయడం ఇంకా కష్టమైపోతుంది. రిజల్ట్ ఏంటి? ఈవినింగ్ వరకు ఆ డిఫికల్ట్ వర్క్స్ అన్నీ కూడా నీ మైండ్లో ప్రెషర్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి పవర్ఫుల్ రూల్ ఏంటంటే ఈట్ ద ఫ్రాగ్. సో అందుకే నీ టైం టేబుల్లో స్టడీ ఫ్లో ఎలా ఉండాలంటే మార్నింగ్ హార్డెస్ట్ డీప్ వర్క్తో స్టార్ట్ చేయి, లైక్ మ్యాథ్స్ ప్రాబ్లం ఆర్ ఫిజిక్స్ న్యూమరికల్స్ అని. అండ్ ఆఫ్టర్నూన్ మీడియం డీప్ వర్క్ చేయి. ఇలాగా హార్డెస్ట్ డీప్ వర్క్తో నీ ఎర్లీ మార్నింగ్నే నీ హార్డెస్ట్ డీప్ వర్క్ కంప్లీట్ చేస్తే మీ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఒకవేళ ఈజీ టాస్క్తోనే స్టార్ట్ చేస్తేనే డేలో మీ టైం టేబుల్ పర్ఫెక్ట్గా అవుతుందని మీకు అనిపిస్తే ప్లీజ్ ఈజీ టాస్క్తోనే నీ స్కెడ్యూల్ని స్టార్ట్ చేయి. ఏదో ఎవరో 1% మైండ్ సెట్లో ఓన్లీ హార్డ్ టాస్క్తోనే స్టార్ట్ చేస్తే టైం టేబుల్ పర్ఫెక్ట్గా ముగుస్తుందని ఎవరో చెప్పారని అలాగే చేసేయాలని ఏమీ రూల్ లేదు. నీకు సూట్ అయ్యేలాగా నువ్వు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం టేబుల్ వర్షన్స్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి. నాదొక్కటే కోరిక, నువ్వు సక్సెస్ అవ్వాలి అంతే. దానికోసం నేను చెప్పిన వాటినే ఫాలో అవ్వాలని రూల్ లేదు. నేను చెప్పిన వాటిని ఫాలో అయితే మోస్ట్ వెల్కమ్ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ నేను చెప్పింది వర్కౌట్ అవుతాయి. బట్ నేను నా టైం టేబుల్లో చిన్న చేంజెస్ చేసుకుంటాను అని అనుకుంటే ఖచ్చితంగా నీకు తగ్గట్లు నువ్వు చేంజ్ చేసుకోవచ్చు, నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. సో ఇప్పుడు టైం టేబుల్లో ఫస్ట్ హార్డెస్ట్ వర్క్ ఆఫ్ యువర్ డే పెట్టుకుంటాం. అంటే అలాగా నెక్స్ట్ 6 AM to 8 AM బ్లాక్ 1 హార్డెస్ట్ డీప్ వర్క్, మ్యాథమెటిక్స్ 10 sums 2 hours ఉంటుంది. ఇక్కడ మీకు ఒక పెద్ద డౌట్ రావచ్చు, కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ నీకు ఆ డౌట్ తీర్చలేదు, కానీ నేను తీరుస్తా. అదేంటంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి ఆర్ ఒక వర్క్కి నేను ఎంత టైంని కేటాయించాలి అని నన్ను అడిగితే ముందు ఇలాగా ఒక పర్టికులర్ టైం పెట్టుకొని వర్క్ ఫినిష్ చేయడాన్ని టైం బ్లాకింగ్ అంటారు. నేను శాంపుల్గా టైం టేబుల్ని సింపుల్గా చూపించడానికి 2 hours అని పెట్టాను. మరి యాక్చువల్గా నువ్వు ఎంత టైం పెట్టుకోవాలి అని అంటే మీ ఫోకస్ లెవెల్ బట్టి మీరు ఒక టైం బ్లాక్ని సెలెక్ట్ చేసుకుని వాడుకోవాలి. నేను ఇక్కడ ఒక 5 టైం బ్లాక్స్ ఇస్తాను, మీకు నచ్చినట్లు మీరు సెలెక్ట్ చేసుకుని వాడుకోండి. ఇందులో ఫస్ట్ టైం బ్లాక్ అందరికీ తెలుసు, విచ్ ఇస్ పొమోడోరో. ఈ బ్లాక్ టైం 25 minutes ఉంటుంది అండ్ తర్వాత 5 minutes బ్రేక్ ఉంటుంది. ఇలాగా 25 + 5 minutes కంప్లీట్ చేస్తే ఒక పొమోడోరో బ్లాక్ కంప్లీట్ చేసినట్లు అవుతుంది. అండ్ 4 blocks తర్వాత 20 minutes లాంగ్ బ్రేక్ తీసుకుంటే ఒక సైకిల్ కంప్లీట్ చేసినట్టు అవుతుంది. అలా సైకిల్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒక 4 పొమోడోరో బ్లాక్స్ని కంప్లీట్ చేశాక 1 hour బ్రేక్ తీసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ బ్లాక్ పొమోడోరో బ్లాక్ బిగినర్స్కి సూపర్ ఉంటుంది. అండ్ ఆల్సో నేను అసలు స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అన్నవారికి కూడా ఇదే ది బెస్ట్ టైం బ్లాక్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ టైం బ్లాక్ ఈజ్
ఇంటర్మీడియట్ టైం బ్లాక్. 15 మినిట్స్ స్టడీ ఉంటుంది, 10 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. అంటే 15 మినిట్స్ స్టడీ అండ్ ఆ తర్వాత 10 మినిట్ బ్రేక్ కంప్లీట్ చేస్తే ఒక బ్లాక్ కంప్లీట్ అవుతుంది. సో ఓకే, నా ఫోకస్ లెవెల్స్ పర్లేదు అన్నవారికి ఈ బ్లాక్ చాలా బెస్ట్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ బ్లాక్ ఏంటంటే 50 మినిట్స్ డీప్ రిథమ్ బ్లాక్. అంటే 60 మినిట్ స్టడీ ఉంటుంది, 15 మినిట్ బ్రేక్ ఉంటుంది. అండ్ మళ్ళీ 60 మినిట్స్ కంటిన్యూస్గా స్టడీ ఉంటుంది అండ్ 15 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. ఇలాగా 10 అవర్స్ స్టడీ టైం కంప్లీట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ బ్లాక్ ఏంటంటే 90-50 ఎలిట్ బ్లాక్. అంటే 90 మినిట్స్ డీప్ వర్క్ ఉంటుంది, 15 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. సో కాన్సెప్ట్ లెర్నింగ్కి, క్రియేటివ్ థింకింగ్కి, కోడింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి కాంప్లెక్స్ వర్క్స్ని ఇలాంటి టైం బ్లాక్స్లో ఫినిష్ చేయాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ బ్లాక్ ఏంటంటే 120 మినిట్ 30 మినిట్ ఫ్లో బ్లాక్. అంటే 120 మినిట్స్ అంటే 2 అవర్స్ డీప్ స్టడీ ప్లస్ 30 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. ఇలాంటి బ్లాక్ యూస్ చేయాలంటే చాలా అడ్వాన్స్డ్ ఫోకస్ ఉండాలి. సో ఇప్పుడు నువ్వు ఇందులో ఏ టైప్ ఆఫ్ బ్లాక్ని యూస్ చేస్తావంటే పొమోడోరో నుండి స్టార్ట్ చేసి ఫ్లో బ్లాక్ దాకా రావడానికి ట్రై చేయి. కానీ ఏ టైప్ ఆఫ్ బ్లాక్ యూస్ చేస్తే నీ ఫోకస్ లెవెల్స్ పడిపోకుండా టైం టేబుల్ని ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ఫినిష్ చేస్తావో అదే నీకు సరైన బ్లాక్ అనమాట. ఓకే, నువ్వు తీసుకున్న బ్లాక్స్ బట్టి నేను 5 టైప్స్ ఆఫ్ టైం టేబుల్స్ క్రియేట్ చేసి కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయి. సో ఓకే, ఏదో ఒక బ్లాక్ టైంను సెలెక్ట్ చేసుకుని స్టడీ స్టార్ట్ చేసావు. బట్ స్టడీ స్టార్ట్ చేయగానే స్లోగా నీ చెయ్యి ఆటోమేటిక్గా ఫోన్ దగ్గరికి వెళ్తుంది. సో ఈ ఫోన్ నుండి తప్పించుకోవాలంటే ఫస్ట్ది ఫోన్ని కనబడకుండా వెనకాల పెట్టేసుకోవాలి. ఫోన్లో చదివాలకు కాకుండా నువ్వు ఓన్లీ బుక్స్తో నీ వర్క్ ఉంటే ఫోన్ని వేరే రూమ్లో పెట్టేసుకో. ఓకే, ఇంకో ఆప్షన్ లేదా అంటే లేదు. ఎందుకంటే నువ్వు స్టడీతో ఆర్ నీ వర్క్తో న్యాచురల్గా లవ్లో పడేదాకా ఫోన్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తేనే బెటర్. నేను చెప్పింది అబద్ధమైతే ఫోన్ ముందు పెట్టుకుని స్టడీ చేయండి అండ్ ఫోన్ని వేరే రూమ్లో పెట్టుకుని స్టడీ చేయండి, తేడా మీకే తెలుస్తుంది. అండ్ సెకండ్ది, ఒకవేళ నీ ఫోన్ నీ ముందే ఉంచుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే నోటిఫికేషన్స్ ఆపేసి నీ ఫోన్ని నీ ముందు పెట్టుకో. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 థింగ్స్ నువ్వు చెయ్యకపోతే వాట్సాప్ మెసేజెస్, ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్స్, యూట్యూబ్ రికమెండేషన్స్ మీ ఫోకస్ని కంప్లీట్గా బ్రేక్ చేసేస్తాయి. సో ఓకే, చదవడానికి అన్నీ సెట్, చక్కగా స్టడీ స్టార్ట్ చేసావు. పొమోడోరో టెక్నిక్ యూస్ చేసి 2 అవర్స్ డీప్ వర్క్ని కంప్లీట్ చేసావు, కంగ్రాట్స్. ఇప్పుడు బ్రేక్ తీసుకోవాల్సిన టైం. మరి బ్రేక్ తీసుకున్నాక స్టడీని టైంకి స్టార్ట్ చేస్తావా? లేదు, బ్రేక్తోనే మన స్టడీ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది. అందుకే నీ టైం టేబుల్ని ఆల్మోస్ట్ నువ్వు కరెక్ట్గా ఫాలో అవ్వాలంటే నేను ఇప్పుడు చెప్పే అతిపెద్ద సీక్రెట్ వినాల్సిందే. నువ్వు బ్రేక్ తీసుకున్నాక ఏం చేస్తావన్న దాని మీదనే నీ నెక్స్ట్ స్టడీ సెషన్ మొత్తం ఆధారపడి ఉంటుంది. నీ బ్రేక్ టైంకి సరిగ్గా ఫాలో అయితే నీ టైం టేబుల్ని కరెక్ట్గా ఫాలో అవుతావు. యాక్చువల్గా బ్రేక్ పర్పస్ ఏంటి? బ్రేక్ ఎందుకు తీసుకుంటావు? బ్రెయిన్ని రీసెట్ చేయడానికే కదా. అందుకే నువ్వు స్టడీ నుండి బ్రేక్ తీసుకున్నాక నువ్వు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే రీల్స్ స్క్రోల్ చేయడం, యూట్యూబ్లో ర్యాండమ్ వీడియోస్ చూడడం, చాటింగ్, గేమింగ్ ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఒకవేళ పొరపాటున ఒక 10 మినిట్స్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేద్దామని ఓపెన్ చేస్తే 15 మినిట్స్ అందులోనే డూమ్ స్క్రోలింగ్లోనే పోతుంది. అప్పుడు నీ ఫోకస్ లెవెల్స్ భయంకరంగా పడిపోయి నీ నెక్స్ట్ సెషన్ డిస్టర్బ్ అయ్యి అండ్ ఈవెన్ డే అంతా కూడా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటావు. ఆర్ఎల్స్ డే మొత్తం వేస్ట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో మరి బ్రేక్ టైంలో ఏం చేయాలి? బాడీ రిఫ్రెష్ బ్రేక్ తీసుకో. అంటే అటు ఇటు వాక్ చెయ్యి, వాటర్ తాగు, లేకపోతే పైకి లేసి చిన్నగా బాడీని స్ట్రెచ్ చెయ్యి. ఆర్ మైండ్ రిఫ్రెష్ బ్రేక్ తీసుకో. అంటే 2 to 3 మినిట్స్ ఐస్ క్లోజ్ చేసి కూర్చో, డీప్ బ్రీత్ తీసుకో, ఆర్ సైలెంట్గా కూర్చో, బాల్కనీ ఆర్ అవుట్ సైడ్ ఫ్రెష్ ఎయిర్ని తీసుకో, ఆర్ ఎల్స్ ఈవెన్ సాఫ్ట్ రిలాక్సింగ్ బ్రేక్ తీసుకో. కామ్ మ్యూజిక్ విను, ఆర్ మోటివేషనల్ సాంగ్ విను, నేచర్ సౌండ్స్ అలాంటివి విను. సింపుల్గా చెప్పాలంటే బాడీని యాక్టివ్గా ఉంచు, కానీ బ్రెయిన్ని రిలాక్స్ చెయ్యి. ఓకే, నేను ఇప్పుడు చెప్పిన ఈ 4 టైప్స్ ఆఫ్ బ్రేక్స్లో ఏదో ఒకటి తీసుకో, ఆర్ ఈ 4 మిక్స్ చేసి నువ్వు ఒక హైబ్రిడ్ బ్రేక్ తీసుకో. నేను
పైన చెప్పిన బ్రేక్స్ అన్నీ నీ స్టడీకి మధ్యలో తీసుకునే రిలాక్సింగ్ బ్రేక్స్. ఓ ఓ ఓ ఓ సారీ అస్సలైన బ్రేక్స్ గురించి మర్చిపోయాను. సారీ, అదే ఫుడ్ బ్రేక్స్. ఫుడ్ బ్రేక్స్ అనేవి మనల్ని ట్రాప్లో పడేసే బ్రేక్స్. ఫస్ట్ది బ్రేక్ఫాస్ట్. 15-20 మినిట్స్ మ్యాక్సిమం ఉండాలి. ఒకవేళ ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంలో టైం మిగిలిపోతే ఆ టైంలో నేను ఇందాక చెప్పిన 4 టైప్స్ ఆఫ్ బ్రేక్స్లో ఏదో ఒక బ్రేక్ని యూస్ చేసుకో. అండ్ నెక్స్ట్ది లంచ్ బ్రేక్. అండ్ ఈ లంచ్ బ్రేక్ చాలా డేంజరస్. అందుకే 30-40 మినిట్స్ మ్యాక్సిమం ఉండాలి. 1 అవర్ పెట్టుకోవద్దు, 30-40 మినిట్స్ మ్యాక్సిమమే మాత్రమే ఉండాలి. అండ్ లంచ్ అయిన తర్వాత తిన్నాక 5 మినిట్స్ వాక్ చేయాలి. అండ్ అస్సలు పడుకోకూడదు. ఒకవేళ బాగా నిద్ర వస్తే ఫేస్ వాష్ చేసుకుని స్టడీ స్టార్ట్ చేయండి. ఆర్ ఎల్స్ వీక్లో ఒక 3 టైమ్స్ తిన్నాక ఒక 20 మినిట్స్ పవర్ నాప్ ట్రై చేయండి. ఫర్ సపోజ్ పడుకున్నాక అస్సలు లేవలేకపోతే ఆఫ్టర్నూన్ మీరు బెడ్ దగ్గర కూడా వెళ్ళొద్దు. ఓకే. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ ఆర్ టీ బ్రేక్ 10-15 మినిట్స్ ఉండాలి అంతే. అంతకు మించి లేట్ చేస్తే ఇంకా నైట్ షెడ్యూల్ పోయినట్టే. అండ్ ఫైనల్లీ డిన్నర్ బ్రేక్ 30 మినిట్స్ ఉండేలా చూడు. అండ్ స్లీప్కి 2 అవర్స్ ముందు డిన్నర్ అయిపోతే బెటర్. సో దీన్ని బట్టి నీకేమర్థమైంది? బ్రేక్లో కంట్రోల్ లేకపోతే టైం టేబుల్ మీద కూడా మనకి కంట్రోల్ ఉండదు. అండ్ ఇంకా బ్రేక్ తీసుకున్నాక బ్రేక్ టైం అయిపోయింది, ఇప్పుడు స్టడీ స్టార్ట్ చేయాలి. బట్ స్టడీ చేయాలని నీకు అనిపించట్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు యూజ్ చేయాల్సిన పవర్ఫుల్ ట్రిక్ ఏంటంటే 7th టెక్నిక్, విచ్ ఈజ్ 5 సెకండ్ రూల్. ఈ రూల్ జస్ట్ బ్రేక్ టైంలోనే కాదు, ఎప్పుడైనా నీకు చదవాలని అనిపించకపోయినప్పుడు కూడా ఈ రూల్ని వాడేసాయి. రూల్ చాలా సింపుల్. నీ బ్రెయిన్లో చదవద్దు అని రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఈ నెంబర్స్ కౌంట్ చేయండి. 5 4 3 2 1 అని చెప్పి బుక్ ఓపెన్ చేసేయండి. యాక్షన్ స్టార్ట్ అయ్యాక బ్రెయిన్ రెసిస్టెన్స్ ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతుంది. ఎందుకంటే మన బ్రెయిన్కి థింకింగ్ టైం దొరికితే ఎక్స్క్యూజెస్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం స్టడీ స్టార్ట్ చేయడానికి డిలే అవుతుంటే రిమెంబర్ దిస్ సింపుల్ ట్రిక్. 5 4 3 2 1 స్టార్ట్. ఆర్ ఎల్స్ 2 మినిట్స్ చదువుతాను అని జస్ట్ నార్మల్గా స్టడీ స్టార్ట్ చేయు, ఆటోమేటిక్గా స్టడీని కంటిన్యూ చేస్తావు. నెక్స్ట్ నేను చెప్పే 2 టెక్నిక్స్ నీకు తెలియకపోవడం వల్లే నువ్వు లాంగ్ అవర్స్ వర్క్లో కూర్చోలేకపోతున్నావు. విచ్ ఈజ్ 8th టెక్నిక్, సీసా సిస్టమ్. అండ్ 9th టెక్నిక్, టాస్క్ బ్యాచింగ్. చాలామంది స్టూడెంట్స్ లాంగ్ అవర్స్ స్టడీ చేయడానికి ట్రై చేస్తారు, కానీ కొన్ని అవర్స్ తర్వాత బ్రెయిన్ కంప్లీట్గా టైర్డ్ అయిపోతుంది. ఎందుకంటే కంటిన్యూస్గా హార్డ్ సబ్జెక్ట్స్ స్టడీ చేస్తే మెంటల్ ఫ్యాటిక్ చాలా ఫాస్ట్గా బిల్డ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన పవర్ఫుల్ ట్రిక్ ఏంటంటే ఈ సీసా సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే డీప్ వర్క్స్ అండ్ ఈజీ వర్క్స్ని అల్టర్నేట్ చేస్తూ టైం టేబుల్ని బిల్డ్ చేసుకోవాలి. ఇక్కడ డీప్ వర్క్ అంటే ఫోన్ని కానీ ఏ డిస్ట్రాక్షన్ కానీ నీ ముందు ఉండకుండా డీప్ కాన్సన్ట్రేషన్తో వర్క్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం లైట్ వర్క్ కూడా చేస్తున్నప్పుడు పక్కన ఫోన్ ఉండకూడదు. బట్ లైట్ వర్క్ అంటే వర్క్ అంత హార్డ్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, నా యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేసుకోవడం కోసం నేను డీప్ వర్క్స్ చేస్తాను, లైట్ వర్క్స్ చేస్తాను. ముందు మీకేం చెప్పాలో ఆ కాన్సెప్ట్స్ అన్ని రీసెర్చ్ చేసి టెస్ట్ చేసి ఒక పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్లో మార్చాలి. అమ్మో, ఇదే చాలా హెక్టిక్ అండ్ చాలా హార్డ్ ఉంటుంది. నా వీడియోస్ కూడా లేట్ అవ్వడానికి కారణం ఇదే. ఏదో మంచి టిప్ దొరికింది కదా అని వ్యూస్ కోసం మనీ కోసం నేను వీడియోస్ చేశాను. నేను చెప్పే కాన్సెప్ట్స్ ముందు నేను టెస్ట్ చేసి ఆ తర్వాతే మీకు చెప్తాను. సో ఈ రీసెర్చ్ అండ్ టెస్టింగ్ లాంటి వర్క్స్ నేను డీప్ వర్క్ కేటగిరీలో పెడతాను. ఎందుకంటే ఈ హార్డ్ టాస్క్ చేయాలంటే చాలా ఫోకస్ ఉండాలి. అండ్ వీడియో మేకింగ్ అండ్ థంబ్నెయిల్ మేకింగ్ ఇవి లైట్ వర్క్స్, అంత ఫోకస్ ఏమీ అవసరం లేదు. ఆల్మోస్ట్ ఎంజాయబుల్గానే ఉంటుంది ప్రాసెస్. వీటిని లైట్ వర్క్స్లో పెట్టుకుంటాను. ఇలా నీ వర్క్స్ని కూడా డీప్ అండ్ లైట్ వర్క్స్గా డివైడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ టెక్నిక్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇప్పుడు లాంగ్ అవర్ స్టడీ చేస్తున్నప్పుడు ఒకేసారి ఈ 3 డీప్ వర్క్స్ని కంటిన్యూ చేసేయకూడదు. ఆల్రెడీ ఈట్ ద ఫ్రాగ్ టెక్నిక్ ద్వారా మన ఫస్ట్ది డీప్ హార్డెస్ట్ టాస్క్ పెట్టుకుంటున్నాం. అండ్ ఆ తర్వాత మన టైం టేబుల్లో చూసుకుంటే నేను మళ్ళీ డీప్ వర్కే పెట్టాను. బట్ ఆ తర్వాత లైట్ వర్క్ పెట్టాను, అండ్ ఆ తర్వాత డీప్ వర్క్ పెట్టాను, అండ్ ఆ తర్వాత మళ్ళీ లైట్ వర్క్ చేస్తాను, అండ్ ఫైనల్గా రివిజన్ పెట్టుకుంటాను. ఇలా చేస్తే మీరు బర్న్అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. అండ్ మీ స్టడీ అవర్స్ కూడా న్యాచురల్గా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ టెక్నిక్ టాస్క్ బ్యాచింగ్.
చాలామంది స్టూడెంట్స్ స్టడీ చేస్తున్నప్పుడు ఒక కామన్ మిస్టేక్ చేస్తారు. అదేంటంటే మ్యాథ్స్ కొంచెం చదువుతారు, తర్వాత ఫిజిక్స్కి షిఫ్ట్ అవుతారు, మళ్ళీ కెమిస్ట్రీ అంటారు, తర్వాత మళ్ళీ మ్యాథ్స్ అంటారు. స్టడీలో ఇలాగా రోజులో ఒక 4 to 5 సబ్జెక్ట్స్ ఇలా స్విచ్ చేసేస్తుంటే బ్రెయిన్కి మళ్ళీ ఫోకస్ బిల్డ్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఇక్కడే ఈ టాస్క్ బ్యాచింగ్ అనే పవర్ఫుల్ టెక్నిక్ని మనం యూజ్ చేసుకోవాలి. అంటే సిమిలర్ టాస్క్ని ఒక బ్యాచ్లో కంప్లీట్ చేయడం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, పాలిటీ ఆర్ ఎకానమిక్స్ సబ్జెక్ట్లో 3 pages చదవాలనుకున్నారు ఫర్ 120 minutes అండ్ ఆఫ్టర్ 30 minutes బ్రేక్ తీసుకోవాలి. ఫర్ సపోజ్ సేమ్ సబ్జెక్ట్ రిలేటెడ్ వర్క్ ఏమైనా ఉంటే వెంటనే దాన్ని కూడా లైట్ వర్క్లో అదే సబ్జెక్ట్ రిలేటెడ్ వర్క్ని ఫినిష్ చేసుకుంటే మంచిది. కాబట్టి నెక్స్ట్ టైం స్టడీ సెషన్స్ ప్లాన్ చేస్తే సబ్జెక్ట్స్ని ర్యాండమ్గా మిక్స్ చేయకండి. సిమిలర్ వర్క్స్ని బ్యాచెస్గా ఆర్గనైజ్ చేసి స్టడీని కంప్లీట్ చేయండి. అండ్ ఇక్కడతో మన టైం టేబుల్ ఆల్మోస్ట్ 99% కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ ఆ 1% కూడా నెక్స్ట్ నేను చెప్పే ప్రొడక్టివిటీ టెక్నిక్తో కంప్లీట్ అయిపోతుంది, విచ్ ఈస్ 10th టెక్నిక్, యాటమ్ బోర్డ్. ఈ బోర్డే మన విజువల్ ట్రాకింగ్ సిస్టమ్. మీరు డే ప్లాన్ చేసిన 5 వర్క్స్ అంటే 3 డీప్ వర్క్స్, 2 లైట్ వర్క్స్ అండ్ 1 రివిజన్ని 3 కాలమ్స్లో డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ది టు డూ కాలం, డూయింగ్ కాలం, డన్ కాలం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 3 డీప్ వర్క్స్ ప్లస్ 2 వర్క్స్ని ఇలాగా టు డూ కాలంలో రాయండి. అండ్ ఈ టు డూ కాలంలో ఏదైనా పర్టిక్యులర్ వర్క్ స్టార్ట్ చేస్తే దాన్ని డూయింగ్ కాలంలో టిక్ చేయండి. అండ్ ఒకవేళ అదే వర్క్ కంప్లీట్ అయ్యాక డన్ కాలంలో ఆ పర్టిక్యులర్ వర్క్ని టిక్ చేయండి. ఇలాగా వర్క్స్ అన్నీ కూడా టు డూ కాలం నుండి డన్ కాలంకి మూవ్ అవుతూ ఉంటే మీ బ్రెయిన్ ప్రోగ్రెస్ చాలా క్లియర్గా మీకు కనిపిస్తుంది. సైకాలజీ ప్రకారం ప్రోగ్రెస్ కనిపించినప్పుడు మీ బ్రెయిన్లో స్మాల్ డోపమిన్ రివార్డ్ వస్తుంది. అది మళ్ళీ నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేయడానికి మీకు మోటివేషన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి స్టడీ ప్లానింగ్ కోసం సింపుల్గా ఈ యాటమ్ బోర్డ్ని క్రియేట్ చేసుకోండి. మీ ప్రోగ్రెస్ విజువల్గా కనిపిస్తే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ 11th టెక్నిక్, విచ్ ఇస్ అవర్ లాస్ట్ టెక్నిక్. ఈ టెక్నిక్కి మన టైం టేబుల్కి అసలు లింకే లేదు. బట్ ఈ టెక్నిక్ మన టైం టేబుల్ని అప్రోచ్ అయ్యే ప్రాసెస్ని చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, విచ్ ఈస్ నాట్ టు డూ లిస్ట్. యాక్చువల్లీ ఇప్పటి వరకు టు డూ లిస్ట్ రాసుకుంటూ వచ్చాం. ఈ టు డూ లిస్ట్ అయ్యాక నువ్వు చేయాల్సింది ఏంటంటే నాట్ టు డూ లిస్ట్ కూడా రాసుకోవాలి. అంటే మనం చేయకూడని పనులు కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. యాజ్ పర్ స్టీవ్ జాబ్స్ ఈ నాట్ టు డూ లిస్ట్ కూడా చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, చేయకూడని పనులు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడకూడదు, యూట్యూబ్ రికమెండేషన్స్ వచ్చినప్పుడు దాన్ని చెక్ చేయకూడదు, ర్యాండమ్ వాట్సాప్ చాటింగ్ చేయకూడదు, స్టడీ బ్లాక్స్ మధ్యలో ఫోన్ని చెక్ చేయకూడదు. సో మీ డెస్క్ మీద ఒక స్మాల్ పేపర్ పెట్టి నాట్ టు డూ లిస్ట్ రాయండి. అండ్ ఆ పేపర్ని నీ ముందే స్టిక్కీ నోట్స్ లాగా పెట్టుకోండి. స్టడీ టైంలో ఆ పేపర్ని చూసినప్పుడు మీ బ్రెయిన్కి క్లియర్ సిగ్నల్ వెళ్తుంది. వెయిట్ ఇప్పటి వరకు మనం కష్టపడి బిల్డ్ చేసిన ఈ 10 hour టైం టేబుల్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయే 5 హిడెన్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ వేరే లెవెల్. ఒకవేళ మీరు ఈ 5 టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్లో ఏదో ఒక టైప్లో ఉంటే ఈ 10 hour టైం టేబులే కాదు, ఏ టైం టేబుల్ మీకు వర్క్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే ఈ లాస్ట్ సెక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో 5 హిడెన్ మైండ్ సెట్స్లో ఫస్ట్ మైండ్ సెట్ ఎవరిదంటే డ్రిఫ్టర్స్. వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, ఎగ్జామ్ రిజల్ట్ ఏదో ఒకటి జరుగుతుందిలే, ఆ టైం ఉందిలే, తర్వాత చూద్దాం. ఇలా ఒక అర్జెన్సీ ఉండదు, ఒక ప్రెజర్ ఉండదు. అందుకే వీళ్ళకి ప్రాపర్ స్కెడ్యూల్ ఉండదు. గాలి ఎటు పక్కకు వీస్తే అటు వెళ్ళిపోతూ ఉంటారు. లైక్ టైం పాస్ రీల్స్, చాటింగ్, చిల్లింగ్. యాక్చువల్గా వీళ్ళ రియల్ ప్రాబ్లం ఏంటో తెలుసా? వీళ్ళకి క్లియర్ గోల్ అంటూ ఉండదు. వీళ్ళని వీళ్ళు పుష్ చేసుకోవడానికి ఒక్క రీజన్ కూడా ఉండదు. అలా కంఫర్ట్ జోన్లో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందుకే ఏది సీరియస్గా స్టార్ట్ చేయరు. ఫెయిల్ అవుతున్నా గిల్టీ ఫీలింగ్ కూడా ఉండదు, ఎందుకంటే అసలు ట్రైయే చేయరు కాబట్టి. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా వీళ్ళకి తెలీదు. సో ఇలాంటి మైండ్ సెట్ కానీ నీకుంటే ఫస్ట్ ఈ వీడియో చూడు. లైఫ్లో ఒక గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి, లైఫ్లో నీ పర్పస్ని ఎలా వెతుక్కోవాలో ఒక సొల్యూషన్ చెప్పాను. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ వచ్చేసి డ్రీమర్స్. వీళ్ళకి బిగ్గెస్ట్ డ్రీమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. వన్ డే
యూపీఎస్సీ క్రాక్ చేస్తా, నేను టాపర్ అవుతా, రేపటి నుండి సీరియస్గా స్టడీ స్టార్ట్ చేస్తా అని అంటారు. కానీ ఈ గోల్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసే సిస్టమ్ మాత్రం వీళ్ళ దగ్గర ఉండదు. వీళ్ళకి సక్సెస్ని ఇమాజిన్ చేయడం ఇష్టం. మోటివేషనల్ వీడియోస్ చూస్తూ ఉంటారు, గోల్స్ అండ్ ప్లాన్స్ వేస్తూనే ఉంటారు. ఇవన్నీ చేస్తారు కానీ యాక్చువల్గా స్టడీ మాత్రం స్టార్ట్ చేయరు. వీళ్ళ రియల్ ప్రాబ్లం ఏంటంటే ఓవర్ థింకింగ్ అండ్ లేజినెస్ కూడా. సో సొల్యూషన్ ఏంటంటే స్టార్ట్ ద ఫ్రికింగ్ వర్క్. స్టార్ట్ చేసిన ప్లాన్లు చాలు, గీసిన ఫ్రేమ్వర్క్స్ చాలు. యాక్షన్లోకి దిగు. 10 గంటలు ఆలోచించడం కంటే 1 అవర్ వర్క్ చేయడం బెటర్. నువ్వు డేలో ఎన్ని గంటలు ఆలోచించావనేది అస్సలే లెక్కలోకే రాదు. జస్ట్ నీ యాక్చువల్ వర్క్స్ మాత్రమే కౌంట్ అవుతాయి. సో డ్రీమర్స్, నేను మీకు చెప్పేది ఒకటే, నువ్వు కోరుకున్నది వచ్చి నీ ఒడిలో పడిపోదు, నువ్వే వెళ్ళి దాన్ని సాధించుకోవాలి. అండ్ ఈ పర్ఫెక్షనిస్టులు వర్క్ స్టార్ట్ చేయరు, ఎందుకంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, పర్ఫెక్షనిస్ట్ ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ క్రియేట్ చేసుకున్నాడు అనుకుందాం. 6 AM వేకప్, 6:15 to 8:15 స్టడీ, అంటే 2 hours స్టడీ ప్లాన్ చేశాడు. ఫుల్ ఫోకస్, ఏ డిస్ట్రాక్షన్స్ వద్దనుకున్నాడు. కానీ కట్ చేస్తే 6 AM అల్లారం మోగింది, కానీ 6:45 లేచాడు, టైం చూసుకున్నాడు, వామ్మో 40 minutes లేట్ అయింది, ప్లాన్ స్పాయిల్ అయింది. ఇంకా స్టడీ స్టార్ట్ చేయడం వేస్ట్ అని రిమైనింగ్ 1 hour 15 minutes కూడా తిరిగి పడుకుంటాడు లేదా ఫోన్ చూసుకుంటాడు. సో ఆ పర్సన్కి ప్రోగ్రెస్ మైండ్ సెట్ ఉందా అంటే లేదు. ఒకవేళ ఉంటే మొత్తం కాకపోయినా అట్లీస్ట్ 1 hour వర్క్ అయినా కంప్లీట్ చేసేవాడు, అంటే 7 to 8 వరకు వర్క్ కంప్లీట్ చేసేవాడు. సో పర్ఫెక్షన్ మైండ్ సెట్ ఉంటే 0 hours, అదే ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉంటే 1 hour అయినా కంప్లీట్ చేసేవాడు. ఎగ్జాక్ట్గా నెక్స్ట్ 30 days ఇదే పర్ఫెక్షనిస్ట్ బిహేవియర్ ఉంటే వాడు ఇంకా స్టిల్ ప్లానింగ్లోనే ఉంటాడు. అదే ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తే 30 daysలో అట్లీస్ట్ 30 hours అయినా వర్క్ చేస్తాడు. వీళ్ళ రియల్ ప్రాబ్లం వాళ్ళ థింకింగ్లోనే ఉంది. పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయకపోతే పర్ఫెక్ట్గా ఎండ్ అవుదని అనుకుంటారు. సో ఇలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి మరి? ప్రోగ్రెస్ గ్రేటర్ దాన్ పర్ఫెక్షన్. ఈ ఫార్ములా వీళ్ళ డెస్క్ మీద రాసుకోవాలి. ఎలా మొదలు పెట్టామన్నది కాదు, ఎలా ముగించామన్నదే ముఖ్యం. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయాలనుకుంటే అంత వరస్ట్గా స్టార్ట్ చేస్తావు. నువ్వు ఒకవేళ పర్ఫెక్ట్గానే స్టార్ట్ చేయాలనుకుంటే ఎప్పటికీ స్టార్ట్ చేయకపోవచ్చు. మేబీ స్టడీ టేబుల్ దగ్గర కూర్చోవడానికి లేట్ అవ్వచ్చు, అయినా వర్క్ స్టార్ట్ చేయి. మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావచ్చు, అయినా కంటిన్యూ చేయి. అండ్ ఈవెన్ ఈవినింగ్ వరకు టైం టేబుల్ సరిగ్గా జరగకపోయినా పర్ఫెక్ట్గా టైం టేబుల్ని ముగించు. నాకు ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు, నువ్వు పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయలేకపోవచ్చు, కానీ లేట్ అయినా స్టార్ట్ చేస్తే మాత్రం నువ్వు పర్ఫెక్ట్గా ముగిస్తావు. అండ్ 4th టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఏంటంటే ఎస్కేపిస్ట్ మైండ్ సెట్. వీళ్ళు వర్క్స్ని డిలే చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఓవర్వెల్మ్ ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళ థాట్స్ ఎట్లా ఉంటాయంటే సిలబస్ చాలా ఎక్కువ ఉంది, నేను కంప్లీట్ చేయగలనో లేదో, ఒకవేళ నేను ఓడిపోతే అని టెన్షన్ ఎక్కువైపోయి ఈ గోలంతా నాకు ఎందుకు అని ఇంకా పూర్తిగా వర్క్ని విడిచిపెట్టేసి వాళ్ళ టెన్షన్ పోయే రియాలిటీ నుండి ఎస్కేప్ అయ్యి వర్చువల్ వరల్డ్లో తిరుగుతూ ఉంటారు. అదే సోషల్ మీడియాలోనో ఆర్ మూవీ చూడడం చేస్తూ ఉంటారు. సో సొల్యూషన్ ఏంటంటే ప్రాబ్లమ్ సైజ్ రెడ్యూస్ చేయాలి. అంటే సిలబస్ అయినా ఏ ప్రాబ్లం అయినా సరే పెద్దగా ఉంటే దాన్ని స్మాలర్ అండ్ స్మాలర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఒక 20 pages సిలబస్ స్టడీ చేయాలి. ముందు రోజుకి 5 pagesతో స్టార్ట్ చేయి. నెక్స్ట్ 4 daysకి ఆ 20 pages కంప్లీట్ అయిపోతాయి. సో ఒకటే గుర్తుపెట్టుకో, కొంచెం కొంచెం చేస్తూ ఉంటే కొండలను సైతం పిండి చేయొచ్చు. సో ఎస్కేపిస్ట్ స్టార్ట్ స్మాల్. ఓకే, అండ్ లాస్ట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఈజ్ హీరో మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కష్టపడతారు, కానీ పాపం వీళ్ళ థాట్స్ ఎట్లా ఉంటాయంటే నరసింహ సినిమాలో రజనీకాంత్ ఒక్క సాంగ్ అయ్యేలోపు రిచ్ అయిపోయినట్లు, సూర్యవంశం సినిమాలో ఒక్క సాంగ్ అయిపోయేసరికి హీరోయిన్ మీనా ఐఏఎస్ అయిపోయినట్లు, ఈ హీరో మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా లెస్ నెంబర్ ఆఫ్ డేస్లోనే ఏదో మ్యాజిక్ జరిగిపోవాలని కోరుకుంటూ ఉంటారు. అంతెందుకు, నేను ఇప్పుడు 10 hours స్టడీ టైంలు ఇచ్చాను, మీరు సిస్టమ్ను కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేశారని అనుకుంటారు, కానీ టైం పట్టొచ్చు. ఫర్ సపోజ్ వెంటనే ఫాలో అవ్వలేకపోతే డిస్కరేజ్ అయిపోతారు. బట్ అదే డైలీ ఓపిక్గా ట్రై చేస్తే ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఇందులో 2 to 4 మైండ్ సెట్స్లోకి మీరు వస్తుంటే అందులో ఉన్న సొల్యూషన్స్ అన్నీ కలిపి ఫాలో అవ్వండి. అండ్ నౌ ఫైనల్గా నువ్వు ఒక్కరోజు 10 hours స్టడీ టైంని మెయింటైన్ చేయడం కాదు,
కన్సిస్టెంట్గా కొన్ని మంత్స్ పాటు 10 అవర్స్ స్టడీ సిస్టమ్ని మెయింటైన్ చేయగలగాలి. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తారు. జనరల్గా స్టూడెంట్స్ సడన్గా 10 అవర్స్ స్టడీ చేయడం మొదలు పెడతారు. ఫస్ట్ డే మోటివేషన్ ఉంటుంది, సెకండ్ డే కొంచెం కష్టం అనిపిస్తుంది, థర్డ్ డే రొటీన్ కంప్లీట్గా బ్రేక్ అయిపోతుంది. సో మరి బర్న్అవుట్ అవ్వకుండా 10 అవర్స్ స్టడీ రొటీన్ని లాంగ్ టర్మ్లో ఎలా మెయింటైన్ చేయాలి? మన దగ్గర పవర్ఫుల్ స్ట్రాటజీ ఉంది, కంగారు పడద్దు. అదే మొమెంటమ్ బిల్డింగ్ మెథడ్. అంటే మీ బ్రెయిన్ని గ్రాడ్యువల్గా ట్రైన్ చేయాలి. ఎగ్జాంపుల్గా చూడండి, వీక్ 1 6 అవర్స్ స్టడీ టైం టేబుల్ ఫాలో చేయండి. మీ గోల్ సింపుల్, 6 అవర్స్ కన్సిస్టెంట్గా కంప్లీట్ చేయడం. ఫస్ట్ వీక్ అంతా 6 అవర్స్ అంటే 6 అవర్స్ మాత్రమే స్టడీ చేయాలి. 6 అవర్స్ కంటే ఎక్కువ స్టడీ చేయకూడదు. ఒకవేళ మీరు ఈ 6 అవర్ రొటీన్ని ఒక ఫుల్ వీక్ సక్సెస్ఫుల్గా ఫాలో అయితే నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవ్వండి. అంటే వీక్ 2 7 అవర్స్ స్టడీ టైంకి రొటీన్ పెట్టుకోండి. అగైన్ 1 వీక్ కన్సిస్టెంట్గా ఫాలో చేయండి. ఒకవేళ ఈ 7 అవర్స్ రొటీన్ని ఒక ఫుల్ వీక్ సక్సెస్ఫుల్గా ఫాలో అయితే వీక్ 3 8 అవర్స్ స్టడీ పెట్టుకోండి. అండ్ అది సక్సెస్ఫుల్గా ఫాలో అయితే నెక్స్ట్ వీక్ 4 9 అవర్స్ స్టడీ పెట్టుకోండి. ఇది సక్సెస్ అయ్యాక ఫైనల్గా 5th వీక్ అంటే ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత 10 అవర్స్ స్టడీ రొటీన్ని ఇప్పుడు పెట్టుకోండి మీరు. ఓకేనా? ఇప్పుడు ఈ 10 అవర్స్ స్టడీ రొటీన్ నేను క్రియేట్ చేసిన టైం టేబుల్ బట్టి వాడుకోండి. సో ఈ మొమెంటమ్ బిల్డింగ్ మెథడ్లో ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వీక్ 1లో 6 అవర్స్ రొటీన్ని కన్సిస్టెంట్లీ ఫాలో చేయలేకపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ 6 అవర్ రొటీన్నే ఫాలో చేయండి. 6 అవర్ వీక్ అయ్యాకే 7 అవర్ వీక్ వెళ్ళండి. అండ్ 7 అవర్ వీక్ అయ్యాకే 8 అవర్ వీక్ వెళ్ళండి. అండ్ నెక్స్ట్ 9 and 10 అవర్స్ రొటీన్కి రీచ్ అవ్వండి. ఇలా నువ్వు 10 అవర్స్ టైం టేబుల్కి రీచ్ అవ్వాలి. కానీ డైరెక్ట్గా 10 అవర్స్ టైం టేబుల్ పెట్టుకుంటే ఏదో 1-2 రోజులు ఫాలో అయ్యి దాని తర్వాత నువ్వు మళ్ళీ కొలాప్స్ అయిపోతావు. మళ్ళీ తిరిగి 10 అవర్స్ రావడానికి 1 మంత్ టైం పట్టొచ్చు. ఓకే, ఇప్పుడు మీ దగ్గర కంప్లీట్ సిస్టమ్ ఉంది. మీ దగ్గర 11 పవర్ఫుల్ టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. మీ మైండ్ సెట్ టైప్ ఏంటో మీకు తెలుసుకున్నారు. స్టడీ బ్లాక్స్ ఎలా ప్లాన్ చేయాలో తెలిసింది. బ్రేక్ సిస్టమ్ని ఎలా వాడుకోవాలో, బ్రేక్ లెంత్ ఎంత పెట్టుకోవాలో తెలిసింది. అండ్ ఫైనలీ ద పవర్ఫుల్ 10 అవర్స్ స్టడీ టైం టేబుల్ కూడా స్ట్రక్చర్గా రెడీ చేసి మీకు ఇచ్చాను. కానీ రిమెంబర్ వన్ థింగ్, సడన్గా డిసిప్లిన్గా మారితే బర్న్అవుట్ అవుతావు. గ్రాడ్యువల్గా డిసిప్లిన్ పెంచుకుంటే సక్సెస్ అవుతావు. టాపర్స్కి ఏమీ స్పెషల్ బ్రెయిన్ ఉండదు. వాళ్ళు జస్ట్ నేను చెప్పినట్లు కన్సిస్టెంట్ సిస్టమ్స్ని ఫాలో చేస్తారంతే. సో ఓకే, మీరేం చేస్తారంటే ఫస్ట్ 6 అవర్స్తో స్టార్ట్ చేయండి. మీరు ఆల్రెడీ 6 అవర్స్తో స్టార్ట్ చేస్తే 8 అవర్స్తో స్టార్ట్ చేయండి. మీరు ఆల్రెడీ 8 అవర్స్తో స్టార్ట్ చేస్తే 9 అవర్స్తో స్టార్ట్ చేసి 9 అవర్ వర్క్ వీక్ అయ్యాకే 10 అవర్స్కి వెళ్ళండి. ఇలాగ స్లోగా కన్సిస్టెంట్ చేసుకుంటే నిన్ను ఎవడో ఆపలేడు. ఓకే, అండ్ మీరు నన్ను క్షమించాలి, ఎందుకంటే నేను కన్సిస్టెంట్గా వీడియోస్ని పెట్టలేకపోతున్నా. నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి, బట్ ఏదైనా అప్లోడ్ చేయలేకపోతున్నాను కదా, అందుకే సారీ. బట్ నేను నీకు ఇచ్చే కాన్సెప్ట్స్ విషయంలో కానీ, నీకు చెప్పే మెథడాలజీస్ విషయంలో కానీ నేను ఎప్పుడూ 100% జెన్యూన్గానే ఉంటాను. సో మీరు ఒకటి గమనిస్తే ఈ టెక్నిక్స్ని అప్లై చేస్తూ నేను ఒక టైం టేబుల్ని క్రియేట్ చేశాను. చూసారా? ఏదో ర్యాండమ్గా ఇంటర్నెట్లో దొరికిన టైం టేబుల్ నీకు ఇచ్చేయచ్చు. కానీ ఒక టెక్నిక్ ఆర్ ఒక టిప్ ఆర్ ఎనీ యూస్ఫుల్ మెథడ్ నీకు చెప్పే ముందు దాన్ని నేను 100 డైమెన్షన్స్లో ఆలోచిస్తా. మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ మీకు తీసుకొస్తా. మీరు కొన్ని డేస్లో పీక్ చూడబోతున్నారు. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ 3 బెస్ట్ ఫ్రెండ్స్, ఎక్కువ మందికి వద్దు, ఒక 3 బెస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఎందుకంటే మేబీ ఈ వీడియో వాళ్ళకి ఫోకస్ అండ్ డిసిప్లిన్ బిల్డ్ చేయడానికి హెల్ప్ అవ్వచ్చు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే ఫోకస్డ్.